రిజర్వేషన్లను అమలు చేయడానికి అవసరమైన చట్ట సవరణ తక్షణమే తీసుకురావాలి. మీ చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. మెలికలు పెట్టి తిరకాసు పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం మహిళా రిజర్వేషన్లను మీరు దుర్వినియోగం చేయకండి. 2023లో పార్లమెంటులో మీరు ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్లకు 100% అన్ని రాజకీయ పక్షాలు మద్దతు పలికినా అందులో కూడా మీరు మెలిక తిరకాసు పెట్టడంతో ఈనాడు మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలంటే మళ్ళొక్కసారి రాజ్యాంగ సవరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే తక్షణమే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాంటి శశపిశలకు ఎలాంటి చర్చలకు తావు లేకుండా తక్షణమే 33% శాసనసభలలో లోక్సభలో మహిళా రిజర్వేషన్ల కోసం మీరు బిల్లు ప్రవేశపెట్టండి. 100% కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సంపూర్ణమైన మద్దతు మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాని మహిళా రిజర్వేషన్ల ముసుగులో మీ పార్టీ ప్రయోజనాల కోసం అవసరమయ్యే చికాకు కలిగించే అంశాలను చట్టసభలో ప్రవేశపెట్టకండి. ఇది ఏమాత్రం మంచిది కాదు. మహిళల పట్ల మీకు గౌరవం ఉన్నా మహిళా అభ్యున్నతి కోసం మీ ప్రభుత్వం పని చెయ్యాలి అనంటే తక్షణమే రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో వారి వర్ధంతి సందర్భంగా మేము నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రిని డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే మహిళా రిజర్వేషన్ల బిల్లును లోక్సభలో రాజ్యసభలో తీసుకురండి. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుంది. రాజీవ్ గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తి వారి చూపించిన దారే ఈ రాష్ట్రానికి దేశానికి రక్షణగా ఉంటుంది. అభివృద్ధి జరుగుతుంది. వారిని గుర్తు చేసుకుంటూ వారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తామని మీ అందరి ద్వారా సవినయంగా మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. హలో
हेलो हेलो सब जने पानी पी के जाइए भाई। बटर मिल्क हमारे अंजन अन्ना की तरफ से।